హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో మంచి మాటతో మీ ముందుకు వచ్చేసండి. మీతో ఒక మంచి మాట షేర్ చేసుకోవాలనిపించింది. అది చెప్తాను ఏంటనేది వినండి. నిన్న ఒక క్లాస్కి వెళ్ళొస్తున్నా. నేను వెహికల్ మీద వెళ్తున్నాను, 2 వీలర్ మీద. ఆవిడేమో ఆటో డ్రైవర్. ఆవిడకి వయసు ఎంత? 60 ఏళ్ళు. 60 ఏళ్ల వయసులో జోరున వాన పడుతుంటే ఆవిడ డ్రైవింగ్ చేసుకుంటూ కిరాయిలు చేసుకుంటూ కష్టపడుతోంది అంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించింది అని అంటారా? అదేమిటండి, ఆ వయసు వాళ్ళని చూస్తే బాధపడాలి కానీ హ్యాపీ అని చెప్పంటారేమో. కాదండి, ఎంత వయసు వచ్చినా భగవంతుడు మనకి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చినంత కాలం కూడా మన కాళ్ళ మీద మనం బ్రతకటం నేర్చుకోవాలి. మన సంపాదన మనకు ఉండాలి. డిపెండింగ్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా విలువ ఉండదు. అది కొడుకుల దగ్గర అవ్వచ్చు, కోడళ్ళ దగ్గర అవ్వచ్చు, బిడ్డల దగ్గర అవ్వచ్చు, కుటుంబ సభ్యుల దగ్గర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చెప్పలేం కదా. ఎప్పుడు కూడా చివరి క్షణం వరకు భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఆరోగ్యం, ఆయుష్. ఈ 2 ఇస్తే బ్రతకటం ఎట్టాగో అనేది ఆ వయసు వాళ్ళని చూసి నేర్చుకోవాలండి మనం. ఆవిడకి ఎంత పరిస్థితులు బాగోపోతే బయటకు వచ్చిందో ఆటో తోలుకోవడానికి. ఆ వర్షంలో కిరాయి వేసుకునే వాళ్ళు ఇచ్చే 4 రూపాయల కోసం పాప ఆ వయసులో కష్టపడుతుందంటే గ్రేట్, హ్యాట్సప్ చెప్తాను నేను ఆవిడకి. ఎందుకంటే అలా కష్టపడాలండి. అప్పుడే విలువ ఉంటుంది. గబాల్లో మనకి ఏదైనా తినాలనిపించినా 1 రూపాయి ఇవ్వమని మనం చేయి చాచి అడగకూడదు. ఇది మన రూపాయి, స్వతంత్రంగా తింటాం. ఆ తినే రూపాయి కూడా హ్యాపీగా తినేస్తాము, హ్యాపీగా ఉంటుంది. మన రూపాయికి తిందామను అన్న సంతృప్తి కూడా ఉంటుంది. కాబట్టి చాలామందికి డబ్బుల విలువ, జీవితం విలువ తెలియదండి. అది ఆవిడని స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అలాంటి వాళ్ళని చూసి కష్టపడటం నేర్చుకోండి. ముందు సుఖపడతారు. ఇప్పుడు సుఖపడితే ముందు కష్టపడాల్సి వస్తుంది. కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు, బబ్బం గడిపేసుకుందాం అనుకునే మనస్తత్వం వాళ్ళు పైకి ఎదగలేరండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఒక అనుభవం అన్నమాట. ఇది కూడా నాకు ఒక అనుభవం కాబట్టి ఆ అనుభవంలో మాటలే మీకు చెప్తున్నాను. దయచేసి మారండి, కష్టపడండి. కష్టపడి సంపాదించుకుని హ్యాపీగా మీరు రూపాయి తింటూ 10 మందికి మంచి చేయటానికి చూడండి. ఈ మంచి మాట మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితం విలువ, మనీ విలువ, టైం విలువ తెలుసుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అవి తెలియటం లేదు. ఏదో సంపాదిస్తున్నాం, బతికేస్తున్నాం, అయిపోతుంది. అది కాదు. మన జన్మకు ఒక సార్థకత అనేది ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.